హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇది అందరికీ తెలుసు అనుకోండి, కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను చేస్తున్నాను. బ్యాచిలర్స్కి చాలా బెస్ట్ అండ్ క్విక్గా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా మీడియం సైజ్ టమాటాని 2 తీసుకోండి. తర్వాతకి 2 మీడియం సైజు ఆనియన్స్ని, అలాగే మిర్చిని, ఇవన్నీ టమాటాని అయితే నార్మల్గా కట్ చేసుకొని అది పేస్ట్ చేసేది. ఆనియన్స్ని మాత్రం ఫైన్గా చాప్ చేసుకోండి, చాలా ఫైన్గా చేసుకోండి. మీకు చాప్ చేసేది ఏమన్నా ఉంటే అందులో వేసి చేసుకోవచ్చు. మిర్చిని పొడువుగా కట్ చేసుకొని పక్కా పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటోని మిక్సీ జార్ తీసుకొని టమాటాని వేసుకోండి. ఇప్పుడు ఆ టమాటో వేసుకున్న తర్వాతకి అందులో వచ్చేసి ఒక కాజు అండి. నేనైతే 700 గ్రామ్స్ చికెన్కి అలా చూపిస్తున్నాను ప్రాసెస్. మీ క్వాంటిటీ తగ్గట్టు పెంచుకోండి, టమాటానైనా ఏవైనా. తర్వాత టమాటా, కాజు అండ్ హాఫ్ ఆనియన్ని తీసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. టమాటాతోనే మీకు మంచిగా పేస్ట్ అయిపోతుంది. ఆనియన్ కూడా ఉంది కదా, చేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ కదా, ఎక్కువనే పడుతుంది. అది హీట్ అయ్యాక అందులో జీరా, ఆవాలు, సాజీరా అంతే అండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మిర్చిని యాడ్ చేయండి. మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని చాప్ చేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసాక కరివేపాకు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేసి మంచిగా కొంచెం ఆ మిక్సీ జార్లో వాటర్ పోసి లైట్గా పోయండి. వాటర్ పోసి ఇందులో పోసేయండి. మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. అడుగు అంటుతూ ఉంటుంది, సో దగ్గరుండి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను అలా చేసుకోండి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నీకు మంచిగా ఫ్రై చేసుకుని ఆయిల్ మొత్తం పైకి తేవాలి. చూసారు కదా, అలా ఫ్రై చేసుకొని దగ్గరికి అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు మనం చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే హాట్ వాటర్తో వాష్ చేసుకుంటాను. మీరు నార్మల్ వాటర్లో పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసేయడమే. వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. చికెన్ అంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్ వాటర్ అంతా పైకి తేలినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడంతా వాటర్ చూపిస్తున్నాం కదా, వాటర్ అంతా పైకి తగ్గుతుంది. నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఇప్పుడు ప్లేట్ తీయగానే ఆ వాటర్ ఆ కర్రీలోనే పడేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది. ఆ వాటర్ కూడా పడి మొత్తం మంచిగా కుక్ అవుతుంది. మొత్తం ఇలా అయిందండి. ఇలా అవుతున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. మంచిగా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ చికెన్ ఇక్కడే కుక్ అయిపోతుందండి. 50% ఇక్కడే కుక్ అయిపోతుంది మీకు. ఇలా కుక్ అయిన తర్వాతకి మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తినుకుంటారో అంత స్పైసీ కారం. మీ సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసి మిక్స్ చేయండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ థిక్ కావాలంటేనేమో కొన్ని వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్, గ్లాస్ కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మొత్తం ఉడికిన తర్వాతకి వాటర్ అంతా మొత్తం ఇంకిపోతుంది. అందుకే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీ క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని గ్రేవీకి వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఎలా గ్రేవీకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదా చూసుకొని మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువగా అనిపించి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఏ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లోనే చూడండి, గ్రేవీ చూసారుగా ఎంత మంచిగా ఉందో. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలుతూ కుక్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను దీని మీద కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కారం వేసినాక నేను కొంచెం యాడ్ చేస్తాను. వేసి మూత పెట్టేసి మళ్ళీ తర్వాత 5 మినిట్స్ తర్వాతకి మూత తీసేయండి. ఇప్పుడు చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలికి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది.
ఇలా ఆయిల్ పైకి తేలింది. నేను మళ్ళీ ఒకసారి గ్రేవీ చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా తిక్కుగా ఉంది. మరీ తిక్కుగా లేదు, అలా లైట్గా లేదు, మీడియంగా ఉంటుంది. మీకు పీస్లే ఉడికిందా లేదా చూసుకోండి. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి నాకైతే. ఇంకొక 2 మినిట్స్. ఇప్పుడు మనం గరం మసాలా, ఇందులో ఎలాంటి మసాలా యూజ్ చేయలేదండి. ఓన్లీ మన ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకునే మసాలాలే యూజ్ చేసిన, వేరే ఏమీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ ఉడికించండి. ఉడికించిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిందండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునండి. అంతే అండి, చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నుంచి నోటిఫికేషన్ వస్తుంది.